2 వీక్స్‌కి ఒకసారి ఇట్లా క్లీనప్ అండ్ ట్యాన్ ప్యాక్ అయితే వేయించుకోండి. నిజంగా రిజల్ట్ ఉంటది. చాలామంది ఏంటంటే ఒక్కసారి చేపించుకుంటే రిజల్ట్ రావట్లేదు అని అంటారు. సో, వన్ టైమ్‌కి రిజల్ట్ ఎట్లొస్తదండి, మనం వేలు పెట్టి క్రీమ్స్ అయితే కొంటామనమాట. సో, అవి మనం 1 మంత్ మొత్తం వాడిన క్రీమ్స్ అయితే కొన్ని అయితే రిజల్ట్ రావన్నమాట. సో, ఈ క్లీనప్ వన్ టైమ్‌కి మనం 20 మినిట్స్ చేస్తే రిజల్ట్ ఎట్లొస్తదండి, ఒక 2, 3 డేస్ నిజంగానే రిజల్ట్ అయితే ఉంటదనమాట. క్రీమ్స్ కంటే క్లీనప్ ఫేషియల్ చాలా బెటర్ అనే చెప్తాను నేనైతే. సో, ఫస్ట్ అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి ఒక చిన్న సబ్స్క్రైబ్. సో, మ్యాటర్ కోసం అయితే తనైతే మన రెగ్యులర్ కస్టమర్ అనమాట. సో, మనం షాప్ పెట్టినప్పటి నుంచి తనైతే మన దగ్గరికి వస్తుందనమాట. నేను లేనప్పుడు ఎప్పుడో ఒకసారి బయటకైతే వెళ్తుందనమాట. సో, తనైతే ఫేస్ పైన చాలా కేరింగ్ తీసుకుంటుందండి. సో, నేను కూడా తీసుకోను అంత కేరింగ్ అయితే. ఒక 10 డేస్కి 15 డేస్కి ఒకసారి అయితే బాగా ఫేషియల్ అండ్ క్లీనప్ చాలా బాగా చేయించుకుంటుంది అనమాట. సో, మనమైతే అందరం ఫేస్ పైన అసలు కొంచెం పట్టించుకోరనమాట. సో, తనైతే జాబ్ చేస్తదనమాట. బయట తిరిగేసి వస్తుంది కాబట్టి ట్యాన్ అండ్ అంతా డస్ట్ అనేది పడుతుంది కాబట్టి ట్యాన్ అవుతుంది అనేసి అయితే తను ఫేషియల్ క్లీనప్ అయితే చేయించుకుంటుంది అనమాట. 15 డేస్కి ఒకసారి అయితే పక్కా వచ్చి చేయించుకుంటుంది అనమాట. సో, మనం వేలు పెట్టి క్రీమ్స్ అయితే కొంటామండి. సో, మనమైతే జస్ట్ అది అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకోవడం వల్ల మనకి ఫేస్ పైననే ఉంటుంది ఆ క్రీమ్ అనేది, లోపలికైతే వెళ్ళదనమాట. సో, మళ్ళీ మాయిశ్చరైజర్స్ వాడితే అది కొంచెం రిజల్ట్ ఉంటుంది. కానీ చాలామంది క్రీమ్స్ వాడతారనమాట. క్రీమ్స్ అనేది అస్సలు ఏం రిజల్ట్ ఉండేయండి, కొంచెం ఫేస్ పైననే ఉంటాయి అన్నమాట. అవైతే మాయిశ్చరైజర్స్ అయితే కొంచెం సన్ ప్రొటెక్ట్గా ఉండి కొంచెం స్కిన్ అనేది మంచిగా గ్లోయింగ్గా అనిపిస్తుంది అనమాట. సో, మనం ఏ క్రీమ్స్ అయినా అప్లై చేసుకుంటాం, జస్ట్ అప్లై చేసుకుంటాం అనమాట. సో, మసాజ్ స్ట్రోక్స్ అయితే ఇచ్చుకోము అనమాట. సో, మనం క్లీనప్ అండ్ ఫేషియల్ చేయించుకుంటే ఏంటంటే మసాజ్ స్ట్రోక్స్ బాగా చేస్తాం కదా, క్లీనప్ అయితే ఒక 20 మినిట్స్ చేసాం అనమాట. క్లెన్జింగ్ స్క్రబ్ అనేది 10 మినిట్స్ అండ్ స్టీమ్ అనేది 5 మినిట్స్ అండ్ ప్యాక్ అనేది 15 మినిట్స్ అయితే వేసాం. మొత్తం 30 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. సో, మనం ఫస్ట్ క్రీమ్స్ పెట్టి బాగా మసాజ్ స్ట్రోక్ చేయడం వల్ల మన స్కిన్ అది టైట్ అవుతుంది అనమాట. సో, ముడతలు కూడా తొందరగా రావన్నమాట. అండ్ డ్రై స్కిన్ అంతా మెత్తగా అయ్యి పోయి మనకి స్కిన్ మంచిగా నీట్గా అనిపిస్తుంది అనమాట. క్లీన్గా మనం మసాజ్ స్ట్రోక్ చేయడం వల్ల ఫేస్ అయితే క్లీన్గా వస్తుంది అనమాట. బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి ఫేస్ అనేది గ్లో వస్తుంది అనమాట. గ్లో ఎందుకు వస్తుంది, క్లీనప్ చేయించుకుంటే క్రీమ్స్ పెట్టి రుద్దడం వల్ల గ్లో ఎందుకు వస్తుంది అని చాలామంది అనుకుంటారు. సో, మనం ఎందుకంటే బాగా మసాజ్ స్ట్రోక్ చేస్తాం కదా ఒక 5 మినిట్స్, ఫేస్ పైన బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి ఫేస్ అనేది గ్లో వస్తుంది అనమాట. సో, మన క్రీమ్స్ కూడా అంతే అండి, జస్ట్ నార్మల్గా పెట్టుకుంటే గ్లో అనేది రావన్నమాట. సో, మాయిశ్చరైజర్స్ ఏంటంటే మనం పెట్టుకుని కొంచెం కొద్దిసేపు అయితే మసాజ్ స్ట్రోక్స్ అయితే చేసుకోవాలన్నమాట, అది మొత్తం బ్లెండ్ అయ్యే వరకు. సో, అప్వర్డ్ డౌన్వర్డ్లో అయితే చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకుంటే మనకి ఫేషియల్ అయినా ఏదైనా కొంచెం మనం ఇంట్లో ప్రాపర్గా చేసుకున్నా కూడా సో ఫేస్ అనేది గ్లో వస్తుందన్నమాట. సో, మనం పార్లర్లో బాగా మసాజ్ స్ట్రోక్ చేయడం వల్ల ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది అనమాట. సో, మనం ఏమేమో కొనుక్కుంటాం కదా, ఫేస్ పైన కొంచెం కేరింగ్ తీసుకుంటే మనం కొనుక్కున్న కాస్ట్యూమ్స్ అయినా అండ్ శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా వేసుకుంటే మన ఫేస్ తగ్గట్టు కొంచెం లుక్ అనేది వస్తుంది అనమాట. సో, అందరు చాలామంది వేరే వాళ్ళ ఫేస్ నుంచి వాళ్ళ ఫేస్ చాలా బాగుంది అని అయితే అంటారనమాట. వాళ్ళన్నీ చెప్పించుకుంటారండి, నిజంగా చెప్తున్నాయి, ఏమో కావాలని చెప్తుందని అయితే అనుకోవద్దు. సో, పక్కా ఫేషియల్ చేయించుకుంటే ఫేస్ అనేది టైట్గా ఉంటుంది అండ్ గ్లోయింగ్ అయితే వస్తుంది.